నెక్స్ట్ ప్రాణాలు తీస్తున్న పెన్షన్లు వృద్ధులపై కనికరం లేదా? ఏప్రిల్లో అలాగే చేశారండి, మళ్ళీ మే నెలలో కూడా. ఇప్పుడు సిఎస్ గారి ఇంట్లో వాళ్ళు పోయి పెన్షన్ తీసుకోవడానికి అవసరం లేదు. వాళ్ళకి ఏమైనా కావాలంటే మొత్తం అధికారులు ఇంటికి వస్తారు. పాపం సామాన్య ప్రజానీకం కదా, దాన్ని ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెడితే దాని మీద సానుభూతితో ఏమైనా ఓట్లు వస్తాయో అదొక పనికిమాల ఆలోచన, చివరి ప్రయత్నం. ఇట్లాంటివన్నీ మనం చేయగలిగింది ఏముంది వీటిలో? ఏమండి అజిత్ గారు, గుడ్ ఈవినింగ్. ఏంటండి మొత్తానికి ఏంటి పెన్షనర్స్ కష్టాలు నష్టాలు బాధలు ఏంటి? వంశీ గారు, అంటే పెన్షనర్స్కి సంబంధించి సరే లాస్ట్ టైం సచివాలయాల్లో ఇచ్చిన సందర్భంగా దాదాపు 32 మంది వృద్ధులు చనిపోయారు ఆ ఎండలకి వడదెబ్బలకి. అది కూడా ఏప్రిల్ 1 ఆ టైం వంశీ గారు. ఈసారి మే 1 టెంపరేచర్స్ ఎంత పెరుగున్నాయో మనం చూసాము. అందులో ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ తెలంగాణలో ఏషియా మొత్తం కూడా విపరీతమైన ఎండలున్న ఈ టైంలో సచివాలయాలు కాదు ఇంకొంచెం మెరుగ్గా అనేసరికి, మెరుగ్గా కాకుండా ఇక ఏమంటారు సిఎస్ గారు అంతకు మించి అని చెప్పి అంటారు కదా వంశీ గారు. ఆయన ఒక రకంగా ఇటేమో ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఇంకా బెటర్గా సదుపాయాలు ఇంకో తీసుకురండి, వృద్ధులకి పెన్షన్ ఇంకొంచెం దగ్గరకు వచ్చేలాగా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తే, ఆయన ఇంకా అసలు ఆ పెన్షన్ వచ్చే అవకాశం లేకుండా బ్యాంకుల ముందు ఎండల్లో మగ్గి ఉండేలాగా నిర్ణయం తీసుకున్నారు వంశీ గారు. నేరుగా బ్యాంక్ అకౌంట్లో వేశారు. కానీ పెన్షనర్స్లో వికలాంగులు వృద్ధులు ఇద్దరికి సంబంధించి కూడా అనేక మంది, అందులో 70 ఏళ్ళు పైబడ్డ వృద్ధులు పెన్షన్ తీసుకునే వాళ్ళలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా ఆపరేషన్లో లేవు వంశీ గారు. లోపలికి ఎండలో నుంచొని లోపలికి వెళ్ళిన తర్వాత మీ పాన్ కార్డు ఇవ్వండి అన్నారంట. ఇంకా వాళ్ళు ఏం తిట్టాలో అర్థం కాక మామూలుగా అక్కడ గ్రామాల్లో వచ్చిన తెలుగు పదాలన్నీ బూతులన్నీ ఉంటాయి కదా, ఇక వాళ్ళని ఆ తిట్టా బ్యాంక్ వాళ్ళని. బయటకు వస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తిడితే ఏం చేస్తారు పాపం వాళ్ళని. ఇదేంటంటే నాకు బ్యాంకు ఆయన ఫోన్ చేశాడు, బ్యాంకులో ఆ క్యాషియర్, సార్ పాపం చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ వాళ్ళందరూ పాపం లైన్లో ఉంటున్నారు, లోపలికి వచ్చిన తర్వాత ఏమన్నా మేము మా రూల్స్ ప్రకారంగా మేము ఏదైనా ప్రూఫ్ ఇవ్వండి, పాన్ కార్డు ఇవ్వండి అని అంటే వాళ్ళని పాపం మమ్మల్ని తిడుతున్నారండి, మేమేం చేస్తాము, వీళ్ళకేం పోయే కాలం వచ్చింది, దరిద్రులారా దుర్మార్గులారా, అసలు మీరు ఇప్పుడు పోతారని తిట్టారంటే పాపం తెగదిడుతున్నారండి అని చెప్పిన పాపం వాళ్ళ బాధ కాకుండా ఉంది. దానికి ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు పాపం, ఏం చేసే పరిస్థితి ఏం లేదు. అజిత్ గారు, వంశీ గారు, అంటే ఒకటి అసలు ఆపరేషన్ అకౌంట్ లేని టైంలో పాన్ కార్డు ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, ఒకవేళ ఈ రెండు కష్టపడి ఒక రోజులో పాన్ కార్డు ఎవరికి రాదు వంశీ గారు, మన అందరికి కూడా తెలిసింది అది ఎన్ని రోజులు టైం పడుతుంది ఏంటి అనేది. ఆధార్ కార్డు అవి రెండు ఉన్న తర్వాత ఒక అప్లికేషన్ ఫిల్ చేయాలి. సింపుల్ పాయింట్ ఏంటంటే సిఎస్ గారు మామూలుగా పెనం మీద ఉన్నదాన్ని పొయ్యిలో వేసారు, అంతే కదా. అంతే వంశీ, పెనం మీద ఉండి మామూలుగా సచివాలయాలకు వెళ్ళి తీసుకుంటే పెనం మీద ఉన్నట్టు, ఇంకొంచెం ఇబ్బంది పెట్టాలి కాబట్టి పొయ్యిలో వేసారు, పొయ్యిలో వేస్తే బాగా కాలేరు, అంతే. మొత్తానికి గొప్ప పరిపాలనా వ్యవస్థ, గొప్ప పరిపాలనా యంత్రాంగం, గొప్ప పరిపాలన అటువంటి విధానం. దీనికి మళ్ళీ సిఎస్ గారు దానికి ఈసీ గారు మళ్ళీ 2 లేఖలు, మళ్ళీ దానికి కొంతమంది రాయటం, టైపు పెన్ను, మళ్ళీ దానికి పేపరు, దాని మీద మళ్ళీ మనం వార్తలు చెప్పడం, ఇది మంచి నష్టం జరుగుతుందని చెప్పడం, అన్యాయం జరుగుతుందని చెప్పడం, బాధపడుతున్నారని చెప్పడం, దీనికి మళ్ళీ వాళ్ళకి చెమ గుట్టినట్టు కూడా లేదు. ఇది పరిస్థితి. సరే ఓకేనండి, నెక్స్ట్ ఏంటి?